తరఫున తెలంగాణ ప్రజల తరఫున నరేంద్ర మోడీ గారి తరఫున హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు రైల్వే సిబ్బందికి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనకు తెలుసు, మన హైదరాబాద్ నగరంలో ఒక ఆధునికమైనటువంటి ఒక నూతన రైల్వే స్టేషన్ను ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. బేగంపేట రైల్వే స్టేషన్ అతి పురాతనమైనది, కానీ ఈరోజు దాని రూపురేఖలు నరేంద్ర మోడీ గారు మార్చి మరి అత్యాధునికంగా ఈ రైల్వే స్టేషన్ను నిర్మాణం చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు మనకందరికీ తెలుసు, మన యొక్క మరి ఈ కార్యక్రమము మనం బేగంపేటలో నిర్వహించుకుంటున్నాం. ఈరోజు రాజమాత అహల్యాబాయి 300వ జన్మదినోత్సవము. ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఈ యొక్క బేగంపేట రైల్వే స్టేషన్ పనిచేసేటువంటి సిబ్బంది అందరూ కూడా మహిళలు ఉండబోతా ఉన్నారు. సూపరింటెండెంట్ నుంచి మొదలు పెడితే సెక్యూరిటీ వరకు, టికెట్ కౌంటర్స్ నుంచి మొదలు పెడితే అన్ని రకాలుగా ఇక్కడ మహిళలే ఈ బేగంపేట రైల్వే స్టేషన్లో మొత్తము ప్రజలకు సేవ చేయబోతా ఉన్నారు. ఇలాంటి రైల్వే స్టేషను రాజమాత అహల్యాబాయి 300వ జన్మదినోత్సవం రోజు ప్రారంభించుకోవడము ఈరోజు మహిళలకు గర్వ కారణమని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధి చాలా వేగవంతంగా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతూ ఉన్నాయి. వాటిని మరింతగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశవ్యాప్తంగా అనేక రైల్వే స్టేషన్లను 1300 రైల్వే స్టేషన్లు ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒకేసారి 1300 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో అభివృద్ధి చేయాలని నిర్ణయం తీసుకున్నటువంటి సంఘటన ప్రపంచంలో భారతదేశంలో జరుగుతూ ఉంది. అంతేకాదు మన తెలంగాణలో కూడా 40 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో అభివృద్ధి జరుగుతూ ఉన్నాయి. మొట్టమొదటి 3 రైల్వే స్టేషన్లు పూర్తయిపోయాయి. వచ్చే సంవత్సరం లోపల 2026లో తెలంగాణలో ఉన్నటువంటి 40 రైల్వే స్టేషన్లు ఏకకాలంలో ఇదే విధంగా అన్ని రైల్వే స్టేషన్లు కూడా స్థానిక సాంస్కృతిక మరి వారసత్వం ప్రతిబింబించే విధంగా ఈ రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేయబోతా ఉన్నాము. అన్ని పనులు కూడా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. నా సికింద్రాబాద్ కాన్స్టిట్యున్సీలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్ల రూపాయలతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అభివృద్ధి చేస్తా ఉన్నాం. నా కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి నాంపల్లి హైదరాబాద్ రైల్వే స్టేషన్ 350 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేస్తా ఉన్నాం. ఇది ఆ పనులు జరుగుతూ ఉన్నాయి. వచ్చే సంవత్సరము సికింద్రాబాద్ నాంపల్లి రైల్వే స్టేషన్లు కూడా ప్రారంభించుకుంటాం. దానికంటే ముందు ఈరోజు బేగంపేటలో ఈ పనులు ప్రారంభించుకుంటున్నాం. అంతేకాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరము తెలంగాణ రాష్ట్రంలో మరి మనకందరికీ తెలుసు 5337 కోట్ల రూపాయలు 5337 కోట్ల రూపాయలు తెలంగాణలో రైల్వేల అభివృద్ధి కోసం ఈరోజు ఖర్చు చేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మనం చేస్తా ఉన్నాను సుమారు 42,219 కోట్ల రూపాయల రైల్వే అభివృద్ధి పనులు ఈరోజు జరుగుతూ ఉన్నాయని చెప్పడానికి నేను సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నాను. అంతేకాదు మరొక 80,000 కోట్ల రూపాయల పనులకు సంబంధించినటువంటి ప్లానింగ్ కూడా జరుగుతూ ఉంది. అంతేకాకుండా మీకు అందరికీ తెలుసు, తెలంగాణ యాదవ సంఘం పెద్దలందరూ కూడా నన్ను కలిసి కొమ్మరెల్లి రైల్వే స్టేషన్ కావాలి, అక్కడ రైల్వే స్టేషన్ లేదు, నిర్మాణం చేయాలని చెప్తే నేను ప్రధానమంత్రి గారిని అడిగాను. ప్రధానమంత్రి గారు ఒక్క నిమిషం కూడా ఆలోచన చేయకుండా కొమ్మరెల్లి రైల్వే స్టేషన్ లక్షలాది మంది భక్తులు
హైదరాబాద్ నుంచి, తెలంగాణ రాష్ట్రం నుంచి, దక్షిణ భారతదేశం నుంచి వస్తుంటారు. అలాంటి భక్తుల సౌకర్యార్థం కొమ్మరలి రైల్వే స్టేషన్కు ప్రధానమంత్రి గారు మంజూరు చేశారు. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి గారు శంకర్ యాదవ్ గారు వచ్చి దానికి భూమి పూజ చేశారు. ఇదే సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్లో దసరా పండుగ సందర్భంగా కొమ్మరలి రైల్వే స్టేషన్ కూడా తెలంగాణ మల్లన్న భక్తులకు అంకితం చేయబోతా ఉన్నామని కూడా మనం చేస్తా ఉన్నాను. పెద్దలు వెంకరెడ్డి గారు, మన యొక్క శాసనసభ్యులు అడిగారు, హైదరాబాద్ నుంచి యాదగిరి గుట్ట వరకు ఎంఎంటీఎస్ కావాలని. హైదరాబాద్ నగరంలో ప్రజల సౌకర్యార్థము, కామన్ మ్యాన్ సౌకర్యార్థము ఎంఎంటీసీ ప్రారంభించాం. సెకండ్ ఫేజ్ కోసము సుమారు 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు ఆగడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము, గతంలో ఉన్నటువంటి ప్రభుత్వము ఒప్పందం చేసుకొని సహకారం అందించని కారణంగా 5-6 సంవత్సరాలు ఆలస్యమైంది. చివరకు ప్రధానమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం సహకారం లేకున్నా కూడా ఎంఎంటీఎస్ ప్రారంభించాలని చెప్పి ఆయన స్వయంగా వచ్చి పరేడ్ గ్రౌండ్స్ నుంచి ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ కూడా 1000 కోట్ల రూపాయలతోటి నిర్మాణం చేసినటువంటి పనులు కూడా ప్రారంభించారు. ఇప్పుడు అడిగారు వెంకటరెడ్డి గారు, ఎంఎంటీఎస్ యాదగిరిగుట్టకు రావాలని. వెంకటరెడ్డి గారు మనవి చేస్తా ఉన్నాను, యాదగిరి గుట్టకు కూడా సిటీ ట్రైను ఎంఎంటీఎస్ మంజూరైంది. ఎంఎంటీఎస్ లో హైదరాబాద్ నుంచి ఎక్కడైనా సరే భక్తులు వెళ్ళడానికి వీలుగా ఎంఎంటీఎస్ పనులు ప్రారంభం త్వరలోనే టెండర్ అయి ఆ పనులు కూడా ప్రారంభిస్తాము. 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దానికి నిర్మాణం చేయబోతున్నామని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు మనం మనవి చేస్తా ఉన్నాను, ముఖ్యంగా ఈరోజు అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలకు తెలంగాణ ఏర్పడిన తర్వాత మరి మన తెలంగాణలో 617 కిలోమీటర్స్ కవర్ చేసేటువంటి 63 రైల్వే స్టేషన్ల పరిధిలో కవచ్ సిస్టమ్, ప్రమాదాలు జరగకుండా నూతన టెక్నాలజీ కవచ్ ఈరోజు తెలంగాణలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎక్స్పెరిమెంట్ బేసిస్ లో పైలట్ ప్రాజెక్ట్ కింద తెలంగాణలో ప్రారంభించారు. ఇప్పటికీ 617 కిలోమీటర్లు కవచ్ టెక్నాలజీ తెలంగాణలో వచ్చింది. 63 రైల్వే స్టేషన్లు కవర్ చేసే విధంగా తెలంగాణలో దేశంలో ఎక్కడా లేదు. ఇండిజియస్ టెక్నాలజీ, మన స్థానిక భారత శాస్త్రజ్ఞులు కనుగొన్నటువంటి టెక్నాలజీ ఆధారంగా ప్రమాదాలు జరగకుండా కేంద్ర ప్రభుత్వము మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే ఈ కవచ్ టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేస్తున్నదనే విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా 121 అన్మాన్డ్ లెవెల్ క్రాసింగ్స్ ఉండేవి, వాటిని కూడా ఈరోజు తెలంగాణలో పూర్తిగా అన్మాన్డ్ లెవెల్ క్రాసింగ్ తీసేసి ఎలిమినేట్ చేసి ఈరోజు ప్రజలకు ప్రాణాలు కాపాడే విధంగా కేంద్ర ప్రభుత్వము తెలంగాణ కోసం చర్యలు తీసుకుంది. అంతేకాకుండా ఈరోజు మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్ ఏదైతే ఉండేనో దాన్ని కూడా 235 మ్యాన్డ్ లెవెల్ క్రాసింగ్ ని కూడా పూర్తిగా తొలగించామని కూడా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో అభివృద్ధి జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. 203 రోడ్ అండర్ బ్రిడ్జెస్ కొత్తగా గత నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత తెలంగాణలో నిర్మాణం చేశామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. 43 రోడ్ ఓవర్ బ్రిడ్జెస్ ఆర్ఓబీస్ తెలంగాణలో నిర్మాణం చేశామన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. 45 ఫుట్ ఓవర్ బ్రిడ్జెస్. ఒక ట్విట్టర్ మంత్రున్నాడు, ఆయన పదే నా గురించి మాట్లాడతాడు, లిఫ్ట్ గురించి. ఆయన ఎక్కడున్నాడో ఇవన్నీ వినాల్సిందిగా కోరుతా ఉన్నాను. పాత మంత్రి, ఇప్పుడు కాదు, ఎక్స్ మినిస్టర్. ఏం చేశాడు రైల్వే కని చెప్పి మాట్లాడుతుంటాడు. ఇవన్నీ ఏమేం చేశామో ఆయన ఒకసారి వినాలా, లేకపోతే తర్వాత ఆయన రికార్డు తెప్పించుకొని వినాలా, కాకపోతే నేను రిటర్న్ గా కూడా ఆయనకు రాసి పంపిస్తానని కూడా మనం చేస్తా ఉన్నాను.
174 రైల్వే స్టేషన్లో తెలంగాణలో ఈరోజు కొన్ని ఆంధ్రప్రదేశ్లో కలిపి వైఫై హై స్పీడ్ వైఫై ఫ్రీ ఫెసిలిటీ రైల్వే స్టేషన్లో కల్పిస్తున్నాము. మన బేగంపేట రైల్వే స్టేషన్లో కూడా ఫ్రీ వైఫై ఉండబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు 88 స్టాల్స్ ఈరోజు రైల్వేలో ఏర్పాటు చేశామన్న విషయాన్ని మనవి చేస్తా ఉన్నాను. 520 కోట్ల రూపాయలతో కాజీపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, రైల్వే ఇంజన్లు కానీ, రైల్వే కోచ్లు కానీ, రైల్వే వ్యాగన్స్ కానీ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే విధంగా నరేంద్ర మోడీ గారు స్వయంగా వచ్చి భూమి పూజ చేస్తే నన్ను విమర్శించినటువంటి మాజీ మంత్రి ముఖ్యమంత్రిగా ఉండి ఆయన తండ్రి గారు దానికి రాలేదనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు అనేక రైల్వేలకు సంబంధించినటువంటి తెలంగాణలో ఆల్మోస్ట్ అన్ని రైల్వేలకు సంబంధించి ఎలక్ట్రిఫికేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసుకున్నామనే విషయాన్ని మనవి చేస్తున్నాను. ఈరోజు ఇండియన్ రైల్వే ఈరోజు 3rd, 4th లార్జెస్ట్ రైల్వే నెట్వర్క్ ఇన్ ది వరల్డ్ అనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ, నేను సమయం లేదు కాబట్టి అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చెప్పడానికి నా దగ్గర వివరాలు ఉన్నప్పుడు కూడా గవర్నర్ గారు మాట్లాడాలి, తర్వాత ప్రధానమంత్రి గారు రాబోతున్నారు కాబట్టి నేను ఎక్కువ సమయం తీసుకోకుండా తెలంగాణలో రైల్వేల అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. వచ్చే 4 సంవత్సరాలలో విప్లవాత్మకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణలో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో చేయబోతాము, చేసి చూపిస్తామని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, దీనికి సహకరించినటువంటి రైల్వే సిబ్బందికి మనస్ఫూర్తిగా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, చివరగా మంత్రి గారికి ఒకటే కోరుతా ఉన్నాను. అనేక రైల్వే స్టేషన్లో ల్యాండ్ ఎక్వేషన్ ఇష్యూలు ఉన్నాయి. చెర్లపల్లి రైల్వే స్టేషన్ ప్రారంభించుకున్నాం, ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు కూడా పాల్గొన్నారు. దానికి అప్రోచ్ రోడ్ ఇంకా రాలేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లతో డెవలప్మెంట్ చేస్తున్నాం, దాని కూడా ల్యాండ్ ఎక్వేషన్ ఉంది. ఈ రకంగా సమయం లేదు కాబట్టి నేను వివరాలు చెప్పడం లేదు. అనేక రైల్వే స్టేషన్లు రైల్వే నిర్మాణ పనులు కావచ్చు, అనేక ల్యాండ్ ఎక్వేషన్ ఉన్నాయి. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంత వేగవంతంగా ఈ యొక్క ల్యాండ్ ఎక్వేషన్ పనులు పూర్తి చేస్తే నేను హామీ ఇస్తున్నాను, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తరఫున కేంద్ర ప్రభుత్వము అదే వేగవంతంగా రైల్వేల అభివృద్ధి కూడా ఎన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు అయినా లెక్క చేయకుండా ఈ యొక్క రైల్వేల అభివృద్ధి పనులు చేస్తాము. ఈరోజు అనేకమైనటువంటి ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి రైల్వే నెట్వర్క్ పెంచే విధంగా కేంద్ర ప్రభుత్వము అనేక రకాల కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఖచ్చితంగా వివరాలను కూడా తర్వాత